అడవిలో చాలా రోజులుగా భయంకరమైన వర్షం పడుతుంది. ఈ విషయం గురించి చర్చించడానికి పిచ్చుకల రాణి అయిన హేమా పిచ్చుక పిచ్చుకలన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టింది. అడవిలో 1 నెల నుండి రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఈ వర్షాలు ఆగవనుకుంటా. మీరు చెప్పేది నిజమే పిచ్చుకల రాణి. భయంకరమైన వర్షాల కారణంగా దాదాపు అన్ని పిచ్చుకల గూడులు కూడా పాడైపోయాయి. గద్దలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఇది గొడవ పడే సమయం కాదు. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం కాలుకాకి దగ్గర నుండి కొబ్బరికాయలు కొనుక్కోవాలి. అలాగే మనం ఈ కొబ్బరికాయలతో గూడు తయారు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఈ భయంకరమైన వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. హేమా పిచ్చుక మాట విని పిచ్చుకలన్నీ కాలుకాకి షాప్ దగ్గరకు చేరుకున్నాయి. అక్కడ చాలా పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టి ఉన్నాయి. కాలుకాకి పిచ్చుకలన్నింటినీ చూసి ఆశ్చర్యంతో ఇలా అంది, అరే ఏమైంది? ఈరోజు నా షాప్కి ఇన్ని పిచ్చుకలు ఒకేసారి వచ్చాయి. అంతా బానే ఉంది కదా? మేము నీ కొబ్బరి బొండాల ఇల్లులన్నీ కొనుక్కుంటాము. నేనిక్కడ ఉండేదే కొబ్బరికాయలు అమ్మడానికి. ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కొబ్బరికాయలు కొనుక్కోండి. పిచ్చుకలన్నీ కాలుకాకి షాప్ నుండి తమ తమ గూడు కట్టుకోవడం కోసమని కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాయి. కాలుకాకి తనలో తానే మురిసిపోయి ఇలా అనుకుంది, అరే వా, ఈరోజు వ్యాపారం చాలా బాగా జరిగింది. ఇలా వర్షాలు పడుతూ ఉండాలి, అలానే నా కొబ్బరికాయలు అమ్ముడుపోవాలి. కాలుకాకి అలా అందో లేదో ఇంతలోనే ఒక చిన్న పిచ్చుక కాలుకాకి దగ్గరకొచ్చి ఇలా అంది, నా పేరు మీను. నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే నేను ఒక అనాథని. నువ్వు నాకు ఒక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా? భయంకరమైన వర్షం వల్ల నా గూడు కూడా పాడైపోయింది. కాలుకాకి కోపం వచ్చినట్టుగా మొహం పెట్టుకుని మీను పిచ్చుక వైపు చూస్తూ ఇలా అంది, నేనేమీ ఇక్కడ ఉచిత సేవలు చేయడానికి ఉండలేదు. నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. మీను పిచ్చుక బాధతో వర్షంలో తడుస్తూ తమ ఇంటికి వెళ్లి పడిపోయిన తన ఇంటిని చూస్తూ ఇలా అంది, నేనేం చేయను? నా గూడు పాడైపోయింది. గూటిలో వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. ఏదేమైనా నేను ఈరోజు రాత్రి ఇక్కడే గడపాలి. మీను పిచ్చుక తన గూటి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే దాని దృష్టి దాని ఇంటి లోపల ఉన్న ఒక గద్దపైన పడింది. మీను పిచ్చుక గద్దవైపు చూస్తూ ఇలా అంది, ఎవరు నువ్వు? నా పేరు బ్రౌనీ. ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు. హహహహహ. ఈ బ్రౌనీ ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఇంకా తనదైపోతుంది. నేను నీ మీద దాడి చేయకముందే, లేదా నేను నిన్ను చంపకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో. బ్రౌనీ గద్ద బెదిరింపు విని మీను పిచ్చుక భయపడిపోయింది. కామ్గా తన ఇంటి నుండి బయటకు వచ్చేసింది. రాత్రి అంతా మీను పిచ్చుక వర్షంలో తడుస్తూ వణుకుతూ ఉంది. మరుసటి రోజు ఉదయం మీను పిచ్చుక పిచ్చుకల రాణి అయిన హేమా పిచ్చుక దగ్గరకు వెళ్లి ఇలా అంది, పిచ్చుకల రాణి, నాకు సహాయం చేయండి. నీకే సహాయం కావాలి? ముందే నా గూడు పాడైపోయింది. పైగా బ్రౌనీ అనే ఒక గద్ద నా గూడు పైన అధికారం చూపిస్తుంది. మీరు పిచ్చుకల రాణి కదా, తనని నా ఇంటి నుండి బయటికి పంపించండి. తన వల్ల నేను రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉన్నా. బ్రౌనీ గద్ద పేరు విన్న వెంటనే ఉన్నట్టుండి హేమా పిచ్చుక మొహంలో భయం కనపడ్డం మొదలైంది. తను భయంతో మీను పిచ్చుక వైపు చూసి ఇలా అంది, ఇలా చూడు మీను, వేరే ఎవరైనా అయితే నేను పిచ్చుకలన్నిటినీ తీసుకెళ్లి తనకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని. కానీ బహుశా నీకు బ్రౌనీ గద్ద గురించి తెలియదనుకుంటా. తను చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ నేను ఇల్లు ఖాళీ చేయమని తనని ఒత్తిడి చేస్తే తను మిగతా పిచ్చుకలన్నిటికీ కూడా హాని కలిగిస్తుంది. అయితే నేను ఎక్కడనే ఉండను. ఇలా చూడు మీను, గత నెల రోజులుగా ఇలా అడవిలో వర్షం పడుతూనే ఉంది. పిచ్చుకలన్నీ చాలా కంగారు పడుతున్నాయి. నువ్వు త్వరగా నీకోసం ఏదొకటి బందోబస్తు చేసుకో. అప్పటి వరకు నేను మీ ఇంట్లో ఉండొచ్చా? మీను పిచ్చుక మాట విని హేమా పిచ్చుక కోపంతో ఇలా అంది, నేనేం నీ బాధ్యతలు తీసుకోలేదు మీను పిచ్చుక. నువ్వు చిన్న పిల్లవి కాదు. అలా అంటూ హేమా పిచ్చుక అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మీను పిచ్చుక కళ్లల్లో నీళ్లు నింపుకుని కామ్గా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మీను పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ తన తల్లిని తలుచుకుంటూ ఇలా అంది, అమ్మా, ఒకవేళ నువ్వు బతికే ఉంటే ఈ రోజు నాకు పరిస్థితి వచ్చేది కాదు. ఈ అడవిలో ఒక అనాథ పిచ్చుకని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మీను పిచ్చుక చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉంది.
మరుసటి రోజు అలసిపోయి మీను పిచ్చుక సహాయం కోరుతూ పిచ్చుకలన్నింటి దగ్గరకు వెళ్లి వేడుకోవడం మొదలుపెట్టింది. కాని ఏ పిచ్చుక తనని తమ ఇంట్లో వాటితో పాటు ఉండడానికి ఒప్పుకోలేదు. అలసిపోయి నీరసంతో మీను పిచ్చుక ఒక దట్టమైన చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఆ కొమ్మ మీద వర్షం నీళ్లు పడడం లేదు. చూస్తుంటే ఇది చాలా దట్టమైన చెట్టులా ఉంది. వర్షం ఇక్కడ ఆగిపోయేలోగా నేను ఇక్కడే గూడుని కట్టుకుంటాను. ఇంతలోనే ఉన్నట్టుండి చెట్టు ఎర్ర రంగులోకి మారింది. అది చూసి మీను పిచ్చుక చాలా భయపడిపోయింది. అరే, ఈ చెట్టు ఎందుకు ఎర్రగా మారిపోయింది? అసలు ఇదేమి చెట్టు? అప్పుడే మీను పిచ్చుక చెవులకి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు? మీను పిచ్చుక భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? ఏ చెట్టు మీదైతే నువ్వు కూర్చున్నావో ఆ చెట్టుని మాట్లాడుతున్నాను. నేను ఒక మాయావి చెట్టుని. అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ చెట్టు మీద ఎవరు కూర్చోరు. ఎవరి మనసులో అయితే ఎదుటి వాళ్ళ మీద ప్రతిద్వేషం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ చెట్టు మీద కూర్చుంటారు. నువ్వు చెప్పింది నిజమే. నిజంగానే నేనొక బలహీనమైన పిచ్చుకని. అలా అని మీను పిచ్చుక గట్టిగా ఏడుస్తూ జరిగిందంతా మాయావి చెట్టుకి చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు కోరుకుంటే నేను నిన్ను బలమైన దానిలా మార్చగలను. అప్పుడు నువ్వు నిన్ను పట్టించుకుని వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకు దొరుకుతుంది. నీకు బలమైన దానిలా మారాలని ఉందా? ఉన్నట్టుండి మీను పిచ్చుక మనసులో మిగతా పిచ్చుకల పట్ల కోపం మొదలైంది. అవును, నాకు వాళ్ళపై పగ తీర్చుకోవాలనుంది. అలాగే అయితే నీ ఆకారాన్ని నేను పెద్దగా మారుస్తాను. నిన్ను చూసి అన్ని పిచ్చుకలు భయపడతాయి. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఇక్కడ ఉండే ప్రతి పిచ్చుక ఇల్లు పగలగొట్టాలి. నేను ఒప్పుకుంటున్నాను. మీను పిచ్చుక అలా అన్నదో లేదో ఉన్నట్టుండి మీను పిచ్చుక ఆకారం చాలా పెద్దగా మారిపోయింది. తనకి ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్లు అనిపించడం మొదలైంది. తను కోపంతో నేరుగా తన ఇంటికి వెళ్ళింది. తన ఇంటి బయట బ్రౌనీ గద్ద ప్రశాంతంగా కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. అంత పెద్ద పిచ్చుకను చూసి బ్రౌనీ గద్ద భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? ఇంత పెద్ద ఆకారం కలిగిన పిచ్చుకని నేనెప్పుడు చూడలేదు. ఏ పిచ్చుకనైతే నువ్వు భయపెట్టి పంపించేశావో నేనే ఆ పిచ్చుకని. అలా అని మీను పిచ్చుక తన ముక్కుతో బ్రౌనీ గద్ద పైన దాడి చేయడం మొదలుపెట్టింది. బ్రౌనీ గద్ద గాయపడి గట్టిగా కేక పెడుతూ కింద పడిపోయింది. ఈ గద్దని గాయపరిచిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను అందరి కొబ్బరికాయల ఇంటిని పగలకొడతాను. ఎందుకంటే ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఆ మాట విని మీను పిచ్చుక కోపంతో రగిలిపోతూ మిగతా పిచ్చుకల కొబ్బరికాయ ఇంటిని పగలగొట్టడం మొదలుపెట్టింది. మిగతా పిచ్చుకలన్నీ మీను పిచ్చుకని చూసి చాలా భయపడిపోయాయి. పిచ్చుకలన్నీ భయపడుతూ పిచ్చుకల రాణి హేమ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాయి. తప్పంతా నాదే. మీను పిచ్చుక నా దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నా మూడ్ నిజంగా అస్సలు బాలేదు. పాపం నేను తనని ఇక్కడి నుండి పంపించేశాను. మీను పిచ్చుక తప్పకుండా ఆ దట్టమైన చెట్టు మీద కూర్చునుంటుంది. అది చాలా చెడ్డ చెట్టు. ఆ చెట్టు ఎవరి మనసులో అయినా కోపం ఇంకా ద్వేషం నింపగలదు. అది ఒక మాయావి చెట్టు. తప్పు మీ ఒక్కరిదే కాదు, మా అందరిది కూడా ఉంది. పాపం మీను పిచ్చుక మా అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చింది. కానీ మాలో ఒక్కరు కూడా తనకి సహాయం చేయలేదు. ఆ మాయావి చెట్టు మీను పిచ్చుక మనసులో మన అందరి పట్ల విషం నింపి ఉంటుంది. ఇప్పుడు మనం తన మనసులో ప్రేమ కలిగేలా చేయాలి. అలా చేస్తే అంతా మామూలైపోతుంది. అలా అని హేమ పిచ్చుక ఎగురుకుంటూ మీను పిచ్చుకను వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే తన దృష్టి మీను పిచ్చుక పైన పడింది. తను కోపంతో రగిలిపోతుంది. హేమ పిచ్చుక తన దగ్గరకు వెళ్లి ఇలా అంది. ఇదంతా ఇంకా ఆపేసే మీను పిచ్చుక. నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి పని చేశావు. కేవలం నీ ఇల్లు మాత్రమే మిగిలింది. నాకు తెలుసు మేము నీతో చాలా దారుణంగా ప్రవర్తించామని. మేము చేసిన తప్పు మేమందరం తెలుసుకున్నాము. కావాలంటే నువ్వు మా ప్రాణాలు తీసుకో, కానీ నీ మనసులో మాత్రం ద్వేషం పెంచుకోకు. మమ్మల్ని క్షమించు. లేదు, నేను మిమ్మల్ని క్షమించను. మీను, నాకు మీ అమ్మ బాగా తెలుసు. తను చాలా మంచిది. ఈ రోజు మీ అమ్మ ప్రాణాలతో ఉంటే, ఒకవేళ తను నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తనకి ఎలా ఉండేదో ఆలోచించు. తన అమ్మ గుర్తుకు రాగానే మీను పిచ్చుక ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటికి మీను పిచ్చుక ఆకారం ముందున్న ఆకారంలోకి మారిపోయింది.
నన్ను క్షమించండి పిచ్చుకల రాణి. నా పగతో నా కళ్ళు మూసుకుపోయాయి. నేను నా వాళ్ళని బాధ పెట్టాను. ఏం పర్వాలేదు, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. సరే, ఇంకా నాతో రా. ఇంకెప్పుడు ఆ మాయవి చెట్టు పైన కూర్చోకు. పిచ్చుకల రాణి మీను పిచ్చుకని తనతో పాటు తీసుకువెళ్ళి ఇక అప్పట్నుంచి తన సొంత కూతురులాగా పెంచుకుంటుంది. ఆ రోజు నుండి మీను పిచ్చుక రాణి పిచ్చుక దగ్గరే ఉంటుంది.